ఆటో యూనియన్లు కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు, బస్సులో ఉన్నారు. కాకపోతే బస్సు ఫ్రీ బస్సు వల్ల మహిళలకు ఇబ్బంది పడుతున్న ఆటో యూనియన్ అన్న. బస్సు పోతుంటే గలీలోకి పోదు కదా. బాలరాజు పైన ఉన్న వ్యతిరేకతతోటే చిక్కుడు వంశకృష్ణను గెలిపించారు తప్ప చిక్కుడు వంశకృష్ణకు సపరేట్ ఒక బేసు లేదు. అచ్చంపేట ప్రజల యొక్క రక్తాన్ని పిలిచి పిండి పిప్పి చేసింది గోలబాట. 10 సంవత్సరాలు 2 సార్లు అన్న, 2 సార్లు ప్రజలను గెలిపిస్తే నమ్మి ఈ చేసి గుప్త నిధుల గుండా గోలబాట టైటిల్ పెడుతున్నారు. 100% అది 100% అంటే కేవలం బంజారాల్సకే మోసం జరిగిందంటారా? మదర్ తెరిసా ముసుగులో ఉన్న ఒక ఇసుక దందా చేసే మాఫియా అనే విషయం గురించి పెద్దగా డిజిటల్ స్క్రీన్ పైన ఆ జర్నలిస్ట్ శంకర్ మాట్లాడినాను. ఆమె అనుచరులు ఏమైనా దాడి చేయించారేమనేది ఒక గాసిప్. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు మనతో పాటు డిబేట్లో నార్కర్నూలు జిల్లా ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ మేరావతి లక్ష్మణ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి, మామూలుగా ఈ ఐఎన్టీయూసీ అంటేనే కార్మిక సంఘానికి, కార్మిక శాఖకు సంబంధించింది కదా. ఇన్ని రోజులు మీరు ఈ సంఘంలో పనిచేసారు, గత ప్రభుత్వంలో ఏమైనా న్యాయం చేసిరా అసలుకి? గత ప్రభుత్వం 10 సంవత్సరాలు 2014 జూన్ 2న తెలంగాణ వచ్చింది మనకు. కొత్త రాష్ట్రంగా 29వ రాష్ట్రంగా భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఓకే. అదేవిధంగా కేసీఆర్ కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత చూస్తే కేసీఆర్ ఒక ఉద్యమకారుడుగా వచ్చిండు, ప్రజలకు ఏదో సేవ చేస్తా అని చెప్పేసి ప్రజలు కూడా నమ్మిరు. ప్రజలను నమ్మించి మోసం చేసిన ఎవరైనా ఉన్నారంటే కేసీఆరే. ఓకే. అయితే అదేవిధంగా ఈ అనేక విభాగాల్లో కార్మికులు కూడా ఉద్యమకారులను కూడా అనేక సార్లు మొత్తం నమ్మించి మోసం చేసినట్టుగా కేసీఆర్ అని చెప్పవచ్చు. కార్మికులు ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అప్పుడు మహబూబ్నగర్ జిల్లాగా ఉండే కొన్ని మొన్న డివైడ్ అయింది. ఆ డివైడ్ అయిన తర్వాత ఈ తెలంగాణలో 4,3,50,00,000 మందికి అప్పుడు కార్మిక విభాగాల్లో మహబూబ్నగర్ జిల్లా చాలా వెనుకబడిన జిల్లా. అవును. కార్మికులు ఎక్కువ ఉన్న జిల్లా అయితే మహబూబ్నగర్. అలాంటి దానిలో మహబూబ్నగర్ చేసింది కేసీఆర్ ఏం లేదు. ఓకే. అక్కడ ఎంపీ కూడా పనిచేసాడు. అదేవిధంగా 2014 నుంచి ఆయన ప్రభుత్వం వచ్చినాక, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు. నెక్స్ట్ సారి కూడా ఒప్పించి ప్రజలను నమ్మించి మోసం చేసిండు. ఏదో గెలిచిన తర్వాత కూడా ప్రజలు 2 సార్లు కూడా మోసం చేసిండు. ఓకే. తర్వాత ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుడు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీ పథకాలను తీసుకొచ్చి మేనిఫెస్టో ప్రజల్లో తీసుకొచ్చిండు. ప్రజలను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలను పరిపాలిస్తాడు, చేస్తాడు. అన్ని కార్మిక సంఘాల్లో కానీ అన్ని విభాగాల్లో ఆదుకుంటాడనే విభాగం నుంచి ప్రజలు నమ్మించి రేవంత్ రెడ్డిని చేశారు. ఓకే. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పేసి ఆల్రెడీ 2 గ్యారెంటీలను డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ జన్మదినం రోజు డిసెంబర్ 9కి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మార్చి 1 నుంచి ఇంకో 2 ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే. అప్రాక్సిమేట్లీగా 100 రోజుల్లో ఇప్పుడు ఒక 80 days అవుతుంది. ఓకే. మార్చి 17 లోపు 100 days అవుతుంది. 100 days కంప్లీట్ అవుతుంది. మార్చి లోపు అంతా 6 గ్యారెంటీ ఇంప్లిమెంట్ అవుతుంది. అయితే ఐఎన్టీయూసీ అనేది కాంగ్రెస్లో ఒక వింగ్, కాంగ్రెస్లో విభాగం. ఎట్లా ఎన్ఎస్యూఏ ఎట్లా ఉందో ఇట్లా కార్మిక శాఖకు మీకు ఇది ఉంది కదా. ఇప్పుడు మీది ప్రభుత్వం వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ 5 సంవత్సరాలలో అన్ని వర్గాల కార్మికులకు న్యాయం చేరుతుందంటారా? 100% అన్న, దాంట్లో డౌటే లేదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అన్ని కార్మిక సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు కార్మిక సంఘాలు 73 ఉన్నాయి. అది కాకుండా ఇంకా ఏమైనా ఉన్నా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సాయం చేస్తాడు, వాళ్ళకు అండగా నిలుస్తాడు, ప్రజల బాధలను వినే వ్యక్తి రేవంత్ రెడ్డి. అయితే కార్మికుల గురించి మాట్లాడాలి. ఫస్ట్ రేవంత్ రెడ్డి వచ్చినాక ఎవరైనా ఇబ్బంది పడ్డారు
చాలా బాధపడ్డారు. అంటే కార్మికులు, ఆ కార్మికులు ఏ కార్మికులు? ఆటో కార్మికులు. ఆటో కార్మికులు ఆయన వచ్చి న్యాయం చేస్తాడా తర్వాత దేవుడేరు. కానీ వచ్చిన వెమ్మటే ఇమ్మీడియట్గా దెబ్బతిన్నది, కోలుకోలేంది ఆటో కార్మికులే. కానీ దీనిపైన మీ అభిప్రాయం? అన్న, ఆటో కార్మికులు దెబ్బతినడం అనేది ఏం లేదు. కాకపోతే ఆటో కార్మికులకు ఒక హామీ ఇచ్చినాను, సంవత్సరానికి ఇంత బడ్జెట్ ఇస్తామని చెప్పేసి. ఖచ్చితంగా రాబోయే కాలంలో వాళ్ళకు హెల్త్ పరంగా కానివ్వండి, వాళ్ళకు సంవత్సరానికి ఇంత బడ్జెట్ అని కేటాయిస్తూ ఆటో యూనియన్లు కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు, బస్సులో ఉన్నారు. కాకపోతే బస్సు ఫ్రీ బస్సు వల్ల మహిళలకు ఇబ్బంది పడుతున్న ఆటో యూనియన్ అన్న. బస్సు పోతుంటే గలీలోకి పోదు కదా బస్సు, మెయిన్ హైవే. అదే ఆటో వాళ్ళు కూడా అదే అంటారు. ఇప్పుడు మెయిన్ రోడ్ మీద బస్సు పోతే కానీ ప్రతి గల్లీకి వెళ్ళాలన్నా, ఒక స్త్రీకి ఇబ్బంది కావాలన్నా, ఒక గర్భం దాల్చిన వాళ్ళకి ఇబ్బంది కావాలన్నా, ప్రతి ఒక్కరికి మేమే అవసరం, మమ్మల్ని ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు, అనవసరంగా రేవంత్ రెడ్డికి ఓటేసామని కూడా చెప్తున్నారు. అది పొరపాటు. అది మా ఛానల్లో చూడండి, ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. మేము ఆటో కార్మికుల గురించి ఆ బాధలు మొత్తం తీసినామన్నా. అసలు మీరు అంటే మీరు కార్మిక దానికి మీరు ఆ వింగుకు మీరు ప్రెసిడెంట్ కాబట్టి ఎక్కడైతే అన్యాయం జరుగుతో ఖచ్చితంగా మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నా, ఆటో యూనియన్ కు ఆదుకుంటాం. అదే విధంగా ఏమన్నా ఎక్కడ జరిగినా కానీ ఖచ్చితంగా ఆటో కార్మికుల అండదండగా మేము ఉండి ఆ సమస్యలకు పరిష్కారం చేస్తామన్నా. అయితే వాళ్ళు ఏమంటారంటే మీరు ఇచ్చే హెల్త్ కార్డు సో అండ్ సో అవసరం లేదు, మాకు ఈ ఫ్రీ బస్సు పథకాన్ని తీసేయాలంటున్నారు. వాళ్ళు అవకాశం ఉందా అట్లా? అన్న, ఫ్రీ బస్ అనేది చాలా వరకు ప్రజలకు మేలే జరుగుతుంది. ఖచ్చితంగా తీసేయడం అనేది ఉండదు. హైకోర్టులో కేసు ఎక్కడెక్కడో వేసిరు కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ముందు ప్రజలకు మేలు జరుగుతుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఫ్రీ బస్ వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. అది తీసేయడం అనేది కరెక్ట్ ఉండదు. కాకపోతే ఏ కార్మిక విభాగాలు అయితే అన్యాయం జరుగుతుందో న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం చేస్తుంది. ఓకే, ఇది ఇంకోటి అనగా 2 గ్యారెంటీలు, గ్యాస్ కనెక్షన్ అయితేనేంటి, ఇంకేదో గ్యారెంటీ కూడా ఉంది కదా, ఎప్పటి వరకు చేస్తుండొచ్చు? అది 100 డోస్ లోపు అన్ని అయిపోతాయి. రెండు ఇప్పుడు 2,500 మహిళలకు, అది రేపు మార్చి 1 నుంచి మళ్ళీ కరెంటు కూడా 200 యూనిట్స్ అన్నారు. అవుతుంది, అది కూడా అవుతుంది. మార్చి 70 లోపు అని చూపిస్తారు. ఇప్పుడు మీరు నాగర్కర్నూలు జిల్లాకు ప్రెసిడెంట్ కాబట్టి ఎస్పెషల్లీ మీ జిల్లా అంటే మన జిల్లాలో ఈ మైగ్రేట్ లేబర్స్ ఎక్కువ ఉంటారు, అంటే వలస కూలీలు ఎక్కువ ఉన్నారు కదా. మరి వీటి గురించి మీరు ఏం భవిష్యత్ ప్రణాళిక చేసుకున్నాను? భవిష్యత్ అంటే పార్టీలకు అతీతంగానే మీరు పోరాడాల్సి ఉంటుంది కదా. ప్రతి కార్మికుడికి రిప్రజెంట్ గా మేరవత్ లక్ష్మణ్ అనే వ్యక్తి పోరాడాల్సి ఉంటుంది. పార్టీల అతీతంగా కంటే కార్మిక విభాగానికి ఎక్కువ ఉంటుంది అన్నమాట. అదే ఒక 90% కార్మికుల కోసం, ప్రజల కోసం పనిచేసే కార్మిక ఆర్గనైజర్ ఇది. ఓకే, ఐఎన్టీసీ. పార్టీల పరంగా అంటే పార్టీ సరే, కాంగ్రెస్ లో ఒక వింగ్ కదా, కాంగ్రెస్ కు అనుబంధంగా ఐఎన్టీసీ దాని అనుబంధంగా పనిచేస్తూ పార్టీ కోసం పనిచేస్తూ కార్మిక విభాగాన్ని మాత్రం 100% మేము నేను కాంగ్రెస్ గురించి పదే ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే మీది సపరేట్. ఇప్పుడు ఒక బీసీ సంఘం ఉంటుంది, ఒక మాల సంఘం, మాదిగ సంఘం, రకరకాల కుల సంఘాలు కానీ ఇలాంటి సంఘాలు ఉంటాయి. అట్లా కాకుండా ఐఎన్టీయూసీ అనేది ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీలో ఒక వింగు, మీరు కండువా పైన కూడా ఉంది, కాంగ్రెస్ అని ఉంది. అందుకు నేను పార్టీ గురించి పదే ప్రస్తావించాల్సి వస్తున్నాను. మీ కాన్స్టిట్యున్సీ ఏదైనా? అచ్చంపేట కాన్స్టిట్యున్సీ, గోల బాలరాజ్ వర్సెస్ చిక్కుడు వంశకృష్ణ. అయితే ఆ పార్టీల గురించి కూడా మాట్లాడచ్చు కదా? అంతేనా, నో ప్రాబ్లం. అదే అచ్చంపేట పాలిటిక్స్ గురించి ఒక చర్చ నడుస్తుందనా. ఇది చిక్కుడు వంశకృష్ణ విజయం కాదు, కేవలం బాలరాజు ఓటమి అంటున్నారు. బాలరాజు పైన ఉన్న వ్యతిరేకతతోటే చిక్కుడు వంశకృష్ణను గెలిపించారు తప్ప చిక్కుడు వంశకృష్ణకు సపరేట్ ఒక బేసు లేదు అనే దానికి ఎంతవరకు మీరు సమర్థిస్తారు? చిక్కుడు వంశకృష్ణ అనేది అచ్చంపేట నియోజకవర్గంలో పెరిగిన బిడ్డ. గువ్వల బాలరాజు అనే వ్యక్తి ఒక నాన్ లోకల్ క్యాండిడేట్. ఓకే, అందరికి తెలిసిన గువ్వల బాలరాజు కేసీఆర్ దగ్గర ఒక చెంచా. నిజంగా చెప్పాలంటే వాడు వాళ్ళ అయ్యా, వాళ్ళ డాడీ, గువ్వల బాలరాజు డాడీ ఒక ఏదో పని చేస్తుండే, లేబర్ పని చేస్తుండే. ఈయన పోయి కేసీఆర్ సార్ దగ్గర వెళ్తే అక్కడ వాళ్ళ పరిచయాల వల్ల అక్కడ బంధం ఏర్పడి మా వాడు ఇట్లా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడని చెప్పేసి అంశం అని చెప్పితే తీసుకొచ్చి కేసీఆర్ దగ్గర పెడితే కేసీఆర్ ఎమ్మెల్యే చేస్తే ప్రజల సేవ చేయమని చెప్పేసి అచ్చంపేట నియోజకవర్గం దింపితే అచ్చంపేట ప్రజల యొక్క రక్తాన్ని పిలిచి పిండి పిప్పి చేసిండు గోలబాడ. 10 సంవత్సరాలు 2 సార్లు అన్న, 2 సార్లు ప్రజలను గెలిపిస్తే నమ్మి ఈ చేసిండు. గుప్త నిధుల గుండా గోలబాలరాజు టైటిల్ పెడుతున్నారు మీరు. 100% అది, దాంట్లో డౌట్ లేదు. ఎక్కడున్నా ప్రజలు అన్న, ప్రతి ఊళ్ళో ఇప్పుడు అచ్చంపేట నిధులలో బంజారాలు ఉన్నారు. హనుమాన్ టెంపుల్ లేనిది ఊరే లేదు. అవును, ఒక సామెత కూడా ఉంటుంది. సామెత కూడా ఉంది. అవును,
అయితే ప్రతి తాండలో 2 లక్షలు ఇస్తా 3 లక్షలు ఇస్తా హామీలు దొంగ హామీలు ఇచ్చిండు. బంజారాలను మొత్తం మోసం చేసిండు 100%. అంటే కేవలం బంజారాలకే మోసం జరిగిందంటారా? అన్ని వర్గాలు మోసం చేసి కాకపోతే మా హామీ ఇచ్చిండు కాబట్టి డైరెక్ట్ మా ఊళ్ళలో వచ్చి చెప్పిన హామీలు కూడా నెరవేర్చలేదు. కనీసం ప్రజలు ఇట్లా ఉన్నారు అని చెప్పేసి చూడడానికి కూడా రాకపోతే ఎవరో చెంచాకాలం తోలుతాడు వస్తారు, వాళ్ళు ఏదో రాసుకుంటారు వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు కదా. అదే మనం చాలా న్యూస్ ఛానల్స్ లో చూస్తున్నాం. గోల బాలరాజు కదా, ఆయన గొడవల బాలరాజు చాలా ఇష్యూస్ లా వేలు పెడుతుంటాడు అంటారు. ఎంతవరకు వాస్తవం? లేకుంటే ఈ కాంగ్రెస్ అయినా బురద చల్లే ప్రయత్నం చేసిందంటారా? వాన్ కొట్టినంటారు, వీ కొట్టిన అన్నా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా వాస్తవాలు చెప్తుంది. వాస్తవాలు ఇప్పుడు మొన్న వచ్చిన పార్టీలు ఇవి 1983లో 1980 అది 1885 దాదాపుగా 120 నుంచి 130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. ఆ పార్టీ కోసం ఈరోజు ఒక స్వాతంత్రాన్ని తెచ్చిన పార్టీ కోసం ఆ పార్టీ గురించి నెగిటివ్ గా మాట్లాడడం ఇంతవరకు కట్టు కాదన్నా. ఏదో ఇప్పుడు తెలంగాణ కోసం కేసీఆర్ తెచ్చిన పార్టీ పెట్టుకొని ఉద్యమకారుడుగా వచ్చి ప్రజలు మోసం చేసి ఏదేదో చెప్పి మాయమాటలు చెప్పి ప్రజలు మోసం చేసి అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలై ప్రజల రక్తాన్ని పిప్పి చేసిన తర్వాత ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారు? అంటే ఇప్పుడు ప్రాంతీయేతరుడు వచ్చి నిలబడి హక్కు ప్రజాస్వామ్యం ఇచ్చింది కానీ నువ్వెవరు నాన్ లోకల్ వ్యక్తి రావద్దని చెప్పడానికి? కరెక్ట్, అది నేను ఒప్పుకుంటాను. మీరు ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిలబడచ్చు అలా ఈక్వల్, ఓకే, దానికి అగ్రి నేను ఓకే. కానీ ప్రజలను సేవ చేసేవాడైతే కావాలి కదా. ఓకే, ఇలాంటి ఇప్పుడు మన అసెంబ్లీ ఎలక్షన్ లో జరుగుతుంది అంటే అసెంబ్లీ అసలు అభివృద్ధి జరగలేదు అంటారు. ఈ 10 సంవత్సరాలు జరగలేదన్నా, ఎక్కడ జరగలేదు. నేను చెప్తున్న వాస్తవంగా జరగలేదు. అసలు వాడు ఎక్కడ చూడండి, మీరు గ్రామాల దగ్గర సర్వే వాడే అంటారు. మీరు వాడే 100% మాజీ ఎమ్మెల్యే వాడు అంటా నేను డౌటే లేదు దాంట్లో. అంటే రూలింగ్ లో మీరు ఉంది కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడతాంటారా? ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడతామన్నా, వాడు చేసే పనులకు మాట్లాడతాం. ఇప్పుడు గుడల మీరు ఒక టైటిల్ పెట్టారు కానీ ఏం పెట్టారు? గోల బాలరాజు అంటే గువ్వల బాలరాజు, గుప్త నిధిలో గూండా అని పెట్టారు కదా. ఒక నేమ్ అయితే గూండా అని వచ్చింది కదా. మరి మీకు ఎటువంటి థ్రెట్ ఉండదా? వాడు వీడని సంబోధిస్తున్నా? ఏం లేదన్నా, నేను ప్రజాసేవకుడిగా ప్రజలకు అంకితం సేవ చేయడానికి నేను రెడీ ఉన్నా. అది మాత్రం నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ఐఎన్టీసీలో కార్మిక విభాగానికి మా కార్మిక విభాగానికి 24/7 నేను పనిచేయడానికి రెడీ ఉన్నా. నాగర్కోల్ డిస్ట్రిక్ట్ లో ఎక్కడైనా తెలంగాణ స్టేట్ లో ఎక్కడ జరిగినా కానీ కార్మికులకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయానికి నేను ఖచ్చితంగా న్యాయం చేసేటట్టు, కార్మికులు నా దగ్గర వచ్చేటట్టు ఏమైనా సమస్యలు ఏమైనా వస్తే నేను ఖచ్చితంగా పరిష్కారానికి రెడీ ఉంటా. ఇది మాత్రం నేను ప్రజలకు సేవగా, నా జీవితమే ప్రజా సేవకు అంకితంగా నేను భావిస్తే. అని వంశకృష్ణ సార్ వచ్చింది కదా ఇప్పుడు, డాక్టర్ వంశకృష్ణ సౌమ్యుడు అని పేరు. మరి ఈ రానున్న 5 సంవత్సరాలలో గోల బాలరాజు లాగా కాకుండా ఏమైనా అభివృద్ధి చేసే అవకాశం ఉందా? 100% అభివృద్ధి చేస్తారన్న. ఇప్పుడు సార్ ఏదైతే ప్రజా 6 గ్యారెంటీల హామీలు అయితే ఇచ్చిరో అవి కాకుండా ఇప్పుడు 6 గ్యారెంటీలో ఇంజనీరింగ్ కాలేజీ లేదు, మీరు చూసి ఉంటారు పేపర్లలో. నేను ఖచ్చితంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొస్తా, ఒక మెడికల్ కాలేజీ తీసుకొస్తా. అమరాబాద్ లో ఒక మంచి పార్కు, ఓకే, పార్క్ పెడతాను. అది పార్క్ అలాంటివి నేను కొన్ని డెవలప్ చేస్తానని చెప్పేసి ఆల్రెడీ చెప్పిండు సార్. గతంలో బాలరాజు కూడా ఇదే హామీలు ఇచ్చిన హామీలు చేయలేదు కదా. చేసి ఉంటే ఈ రోజు ప్రజలు ఆయన ఓటేసి మళ్ళీ గెలిపిస్తుండే కదా. ఇప్పుడు 39 సీట్లు వచ్చినాయండి. 39 సీట్లలో ఈయన మంచి చేసి ఉంటే గెలిచి ఉండే కదా. ఓకే, మన సారేమో 1985లో 1983లో వచ్చిండు వంశకృష్ణ గారు రాజకీయాల్లో. 1997 అంటున్నారు. అప్పటి నుంచి గోల బాలరాజు 2014 నుంచి ఎమ్మెల్యే. 2014 అంతే. ఆయనకు సీనియరే కదా, పక్కా సీనియరే, వయసులో పెద్దోడు, రాజకీయాల్లో కూడా అనుభవజ్ఞుడు. ఆయనకు తెలుసు ఏ మూలకి ఎక్కడ ఉందో ఏందని. ఈయన ఎంతసేపటికి తొవ్వి తినడమే తప్ప ప్రజలను. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ప్రచారం చేసినా బాలరాజుకు వ్యతిరేకంగా గుప్త నిధులతో వీడు అంటారు కదా. ఒక్క ఏమంటారు ఆధారమైన దొరికిందా? ఇద్దరికి ఆధారాలు దొరకడం అనేది ఖచ్చితంగా ప్రజలు చెప్తారన్నా. ప్రజలు ప్రజల్లో ఉత్తగా రాలేదు కదా జోలి. ఎందుకంటే ప్రజలు చెప్తారు దాని గురించి. గుప్త నిధులు అని చెప్పేసి పోలీసులను చేసి మాయమాటలు చెప్పేసి అదిరా ఇదిరా అని చెప్పేసి ఇప్పుడు కూడా ఆయన అహంకారం పోలేదు. అహంకార బాలరాజు, ఖచ్చితంగా అహంకార బాలరాజు. 100%. ఇప్పుడు అన్న 10-15 సంవత్సరాల దాకా వాడు రాలేడు, చేయలేడు, ఆయన రాణ్యం కూడా 100% ఇది డౌటే లేదు. అచ్చంపేట కాన్స్టిట్యున్సీని వదులుకోవడం బెటర్ బాలరాజు. 100% అది వదులుకోవడం బెటర్. ఆయన రాకూడదు అసలు. అంతేనే వచ్చినా సరే ఆయన ప్రజాస్వామ్య అందరూ అలా ఈక్వల్ అన్నట్టుగా చేసుకొని పోటీ. మేమైతే అచ్చంపేట నియోజక ప్రజలు వంశీకృష్ణ సార్ కట్టుబడి ఉన్నారు. వంశీకృష్ణ సార్ను ఏదైనా కొట్లాడి
సేవ చేయించుకుంటారు, ప్రజలు పనులు చేయించుకుంటారు, సార్తోనే ఉంటారు, సార్ బాట నడుచుకుంటారు, ఒక సైనికులుగా పనిచేస్తారు. అదే గతంలో బాలరాజు కొంచెం రాజకీయ కక్షలు తీసుకుంటుండే, ఇలాంటి సాంప్రదాయం ఏమైనా వంశకృష్ణ ప్రేరేపిస్తున్నా? ఎందుకంటే ఇటీవలే కొంతమంది వర్తక వ్యాపారులను అచ్చంపేటలో క్లోజ్ చేయిస్తుండు, లైసెన్స్ లేదని అదని ఇదని బీఆర్ఎస్ వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఒక టాక్ వచ్చిందని ఎంతవరకు వాస్తవం? మీకు కూడా తెలుసు అది. బీఆర్ఎస్ వాళ్ళను ఇబ్బంది పెడుతున్నాడు కొంతమంది, అంటే బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ పార్టీ వాళ్ళకు ఇబ్బంది పెడుతుందా వంశకృష్ణ సార్? అది కాదు, మీరు విన్నారు కదా సారు అనేది ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్. ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేసే మనిషి ప్రజలను ఇబ్బంది పెడతారండి. ఒకసారి నేను ఏమంటాను, మీరు కూడా విన్నారు, ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్ విషయంలో చిన్న ఇష్యూ జరిగింది, క్లోజ్ చేయించారు అనేది. వారి పేరేంది కానీ చిల్డ్రన్స్ హాస్పిటల్ విషయంలో ఆ హాస్పిటల్ క్లోజ్ చేయించి చాలా ఇబ్బందులు పెట్టాడు వంశకృష్ణ అని ఒక టాక్ వచ్చింది. మీ ఊరు పక్కనే వంకేశ్వరం. అదేం లేదండి, ఇబ్బంది పెట్టడంలో ఎలాంటి ఏదైనా వాళ్ళు హాస్పిటల్ వాళ్ళ లోపం ఏమైనా ఉంటే అలాంటి చర్యలు పాల్గొంటారు తప్ప ఆ చిన్నపిల్లలు మళ్ళీ వాళ్ళు వచ్చిన పేషెంట్ని అట్లాంటివి చేయడం అనేది సార్ విషయంలో అట్లాంటివి ఏమి ఉండదు. ఏదైనా పాజిటివ్ వేలో వెళ్తాడు, పాజిటివ్గా పనిచేసే వ్యక్తి ఆయన ముఖమే తెలుస్తుంది. ఒక రాజకీయ నాయకుడుగా, ఒక పౌర సేవకుడుగా పనిచేసే వ్యక్తి ఆయన. చేస్తాడు, ప్రజలు వెళ్తాడు, ప్రజలు మాట్లాడగలుగుతాడు. చేయలేడు, మాట్లాడలేడు. ఒక ఎమ్మెల్యే కూడా కనబడాడు ఆయన. అది చూసుకోండి ఫస్ట్ మీరు. ఒక ఎమ్మెల్యే కూడా కనబడాడు ఆయన. ఇప్పుడు సార్ ఇద్దరు నిలబడి చూపిస్తే అది మీకు తెలుసు. బాలరాజుకు బాగా అనుచరులు ఎక్కువ, దాడులు చేస్తారు అది అంటుంటారు కదా, మరి ఇంత పైన కూడా మాట్లాడుతున్నారు. మా ఛానల్ అయితే బరాబర్ దీని అయితే ఫుటేజ్ అయితే వదిలిపెడతానా? వదిలిపెట్టాను. తర్వాత పరిణామాలు ఏమైనా ఉంటే మాకు ఒకటే చెప్తున్నా, నేను ఒక ప్రజా సేవకుడిగా కార్మిక విభాగానికి అండదండగా ఉంటూ పనిచేయడానికి నేనున్నా. సరే వాళ్ళు ఏమైనా చేసినా ఓకే, నేను దాంట్లో దేనికైనా మీరు నేను రెడీ అని. ఇంకోటేనా సరే, అచ్చంపేట కాన్స్టిట్యున్సీ పక్క పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 80 రోజుల్లో, అంటే రేవంత్ ప్రభుత్వం వచ్చిన 80 రోజుల్లో ఏమైనా లైట్గా వ్యతిరేకత వచ్చింది అనుకుంటున్నారా? లైట్గా వ్యతిరేకత అంటే కాంగ్రెస్ పైన ఆటో యూనియన్ చెప్పారండి. అది ప్రాబ్లం అయితే సాల్వ్ చేశారు. ఎక్కడ చేశారు? ఇస్తా అని చెప్పేసి మాట అయితే ఇచ్చారు. దాదాపుగా అన్అఫీషియల్ గా చెప్తున్నా 15 నుంచి 25 మంది ఆత్మహత్య చేసుకురంటాను. ఎవరు? ఆటో డ్రైవర్స్. లేదు, అది అవాస్తవం. అది నిజమనేది కాదు. ఇప్పుడు అంతే, పటాకాల్సి మీద తెలుసుడే, అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అది కాకపోతే ఆటో యూనియన్ వాళ్ళకు అన్న అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేసి వాళ్ళకు ఆదుకుంటాడు. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అనేది కొనసాగుతుంది. ప్రజలను ఆదుకునే ప్రభుత్వం కాబట్టి కేసీఆర్ లాగా మోసం చేసుడు, ఏదో గల్లీకి ఒక మాట, గల్లీలో ఢిల్లీలో మాట్లాడే అలాంటి మాటలు ఏమి ఉండవు. ఇక్కడ ఖచ్చితంగా ప్రజాసేవకులకు రేవంత్ రెడ్డి అనేది ఖచ్చితంగా చేస్తాడు. అంటే ఇప్పుడు లైట్గా ఈ ఆటో వాళ్ళ వల్ల కానీ మిగతా ఏ వర్గాల వల్ల అయినా వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఏమైనా కాంగ్రెస్ కు దెబ్బ పడే అవకాశం ఉందా? కాంగ్రెస్ దెబ్బ పడడం అనేది అది అసలు ఏం లేదు. 17 సీట్లు ఉన్నాయి కదా, 14 సీట్లు, 15 సీట్లు అయితే పక్క వస్తాయి. ఆ 2 సీట్లు డౌట్, అదేదో బీజేపీ కూడా ఈ బీఆర్ఎస్ వాళ్ళకు, బీఆర్ఎస్ అయితే రాదు నాకు డౌట్. బీఆర్ఎస్ రాదు, వస్తే బీజేపీకి రావచ్చు, 1 లేదా 2. అయితే ఇప్పుడు మీరు జిల్లా ప్రెసిడెంట్ గానా, మీ స్టేట్ ప్రెసిడెంట్ మురహరి అన్న ఉన్నాడు కదా, మీరందరు కలిసి అంటే ఏ మోడ్ తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక నార్గల్ కాదు అన్ని కార్మిక సంఘాలకు ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు అసలుకి? అన్ని ఇప్పుడు కార్మిక సంఘాలకు వాళ్ళ వృత్తిని బట్టి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ బట్టి మేము అండదండగా ఉండి వాళ్ళకు. దాదాపు ఎన్ని విభాగాలు ఉంటాయన్న మీ దగ్గర? మోర్ దెన్ 73, 73 ఉంటుంది. ఓకే, అన్ని కార్మిక సంఘాలకు హెల్ప్ చేయాలి, ఇది అదే అని భేదాభిప్రాయాలు అందరూ ఏదండి, ఏ పార్టీలకు ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ క్యాండిడేట్ ఉన్నా, ఒక కార్మిక విభాగానికి ఉంటే నేను ఖచ్చితంగా ఆదుకోవడానికి, వాళ్ళ సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తాం, చేయగలం. అది మాత్రం. అయితే ఇటీవల బాలకృష్ణ ఉంటాడు కదా, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, ఆయన రేవంత్ రెడ్డికి చెప్పు చూపించాడు. తర్వాత ప్రెస్ మీట్లా మీ నార్కర్నూలు నుంచి టికెట్ ఆశిస్తున్నా, ఎంపీ టికెట్ ఆశిస్తున్నా చారగొండ వెంకటేష్ రీకౌంటర్గా ఆయనే చెప్పు చూపించాడు. ఈ చెప్పుల సాంప్రదాయం ఏందన్న అసలు? అంటే మీ పార్టీ వచ్చినాకనే వాడు అసలు మనిషిని నమ్మనన్నా, నిజంగా చెప్తానంటే ప్రజాసేవకుడు అనేది ప్రజలు ఉన్న మనిషి. ప్రజా సేవకులకు చేసిన మాటలు మాట్లాడాలి, కానీ అహంకారపు మాటలు మాట్లాడి చెప్పుల గురించి మాట్లాడితే అది ప్రజానాయకుడు అంటారు కదండి. ప్రజలు ఇంకా ముందుంది, ఆయన చెప్పులు చూసి ప్రజలు చెప్పులు తీసుకుని తొందర లేపు. మరి అట్లాంటి చారగొండ కూడా చూపించుడు కదా, చారగొండ వెంకటేష్ కూడా రీకౌంటర్ గా చూపించుడు మీ పార్టీ. అవునన్నా, ఫస్ట్ అక్కడ చూస్తేనే కదా, ఇక్కడ ఎందుకు చూపిస్తారు చెప్పనా? ఇప్పుడు అరే అంటే నీ ఓరే అంటావు, మాట ఉంటది. ఆయన అట్లాంటి మాటలు మాట్లాడింది కాబట్టి ఇట్లా చూపించిండు అంతే. దాంట్లో చారగొండ వెంకటేష్ తప్పేముందంట? ఆయన అసలు అనకపోతే ఇలాంటివి ఎందుకు వస్తాయి?
మీరు ఎలక్షన్స్ టైంలో ప్రచారం చేశారా? చేశాం కదా. ఏ కాన్స్టిట్యూన్సీ చేశారు? అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ. అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ. పర్సనల్ గర్జ జోడయాత్రలో పాల్గొన్నాం. గోలబాలమైన పర్సనల్ గర్జ ఏమైనా ఉందా మీకు? అంటే ఆ పేరు చెప్పగానే అసలుకి వైబ్రేట్ అవుతారు. వైబ్రేట్ అంటే మీ కాన్స్టిట్యూన్సీకి జరిగిన అన్యాయం గురించా? అన్యాయం గురించి ఎక్కువ అండి. మాకు అన్యాయం జరిగింది కాబట్టి మూలపాలను పక్కన పడేసినాం. ఇంకా 10 సంవత్సరాలు రానియం కూడా చేస్తాం. 10 సంవత్సరాలు కాదు, ఇంకా రానియం కూడా చేస్తాం. ఆయన అచ్చంపేటకు రానియారంట. రానియం మొత్తం వంశకృష్ణనే, మొత్తం వంశకృష్ణనే. చూడండి, మీరు చూస్తారు. ఇంకా ఇంకో 10 సంవత్సరాలు ఇదే డిబేట్ లో నేనే మాట్లాడతా ఖచ్చితంగా. నేను చెప్తా కదా, ఇదే డిబేట్ తీసుకొని ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా కానీ సేమ్ యాజ్ సీజ్ గా నేను చెప్తాను. అచ్చంపేటకు శాశ్వత ఎమ్మెల్యే అంటారు వంశకృష్ణ. అది కరెక్టే. అది 100% డౌటే లేదు. ఎగ్జాక్ట్లీ ఎట్లా వస్తాడు? 1 year బ్యాక్ గోలబాల రాజు ఏం చెప్పిండనా, జీవితకాలం నేను అచ్చంపేట గడకు నేనే ఎమ్మెల్యే అని కూడా చెప్పిండు. అని చెప్పినంత మాత్రం అయితే జరగలేదు. ఇప్పుడు అది కూడా మీరు అంటారు, అది కూడా కాదేమో అనుకుంటారు. కానీ ఖచ్చితంగా అయితే, ఎందుకంటే ప్రజాసేవకుడు ఇప్పుడు అసెంబ్లీలో ఎలక్షన్ ఉన్నప్పుడు ప్రచారంలో ఏం మాట్లాడిన మీరు చూశారు? ఏం మాట్లాడిన? ఒక ఆడ మనిషికి, ఒక దళిత మనిషికులకు ఎవరైనా అహంకారపు మాటలు మాట్లాడి బండ్లో వేయండి, ఏదో హౌలే మేము చూసుకుంటా. ఎందుకంటే ఆ కేసీఆర్ నేర్పిన పాటలు అవి. రాజకీయ పోకడలు కేసీఆర్ నేర్పిన. ఎందుకంటే ఇప్పుడు ఉద్యమకారులుగా పనిచేస్తే ప్రజలు వచ్చిండు కాబట్టి, అదే ఉద్యమకారులుగా పనిచేసి మంచి ఉండుంటే ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు. ఒక ఉపాధ్యాయుడు మంచి నేర్పిస్తారు కానీ ఇలాంటి మాటలు నేర్పిస్తారా? అదే చెప్పండి మీరు. అదే ప్రజల తరపున ఆలోచించేటోడు, ప్రజల గురించి ఆలోచించేటోడు. వంశీకృష్ణ సర్వే చేయండి మీరు. 2000 నుంచి ఇప్పటి వరకు ఎక్కడైనా కానీ అహంకారపు మాట్లాడిన మాటలు ఎక్కడ చూశారు? లేదు, మాట్లాడలేదు. ఎవరన్నా సరే 3 లక్షల మంది అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నారు. అవును, అడగండి మీరు. ఆయనకు మంచి పేరు. ఏ విలేజ్ కైనా వెళ్ళండి, డాక్టర్ అని, సౌమ్యుడు అని మంచి పేరు ఉంది. అసలు ఉన్నారండి డాక్టర్లు, అందరు వాళ్ళు సేవకులు. ఒక సేవకులు అచ్చంపేట నియోజకవర్గానికి సేవకులు వాళ్ళు చేస్తారు. ఈయనైందండి, ఈయన డాక్టర్ కాదు, ఏం కాదు. ఈ వంశకృష్ణ వారసులను కూడా దించే అవకాశం ఉందా? ఇంకా నెక్స్ట్ వారసత్వాన్ని ఎంకరేజ్ చేసే అవకాశం ఉందా? వంశకృష్ణ ఉన్న రోజులు పరిపాలిస్తారు, తర్వాత చూద్దాం. అది లాస్ట్ టైమే అవి మొత్తం కొంచెం వైరల్ చేసారు అచ్చంపేట అలా చేస్తున్నాం. కొన్ని సోషల్ మీడియాలో ఎక్కువ అయినాయి కాబట్టి కొన్ని వస్తుంటాయి, చేస్తుంటారు, అయితేనే ఉంటాయి. కొన్ని పట్టించుకోవాలి. మనం సార్ ఉన్న రోజు సారే ఎమ్మెల్యేగా ఉంటాడు, చేస్తాడు. ఓకే, అది రన్ ఆఫ్ ది బిజినెస్. కానీ ఇంకోటేనా, ఇప్పుడు బాలరాజు లేకుండా ఆ సీట్ ఒకవేళ రాములు అబ్బాయి భరత్కి ఇచ్చి ఉంటే వంశకృష్ణ ఓడిపోయేవాడు, వాడా గెలిచేవాడా? వంశకృష్ణ గెలిచేవాడు. ఎందుకంటే కేవలం బాలరాజు మీద వ్యతిరేకతతో వంశకృష్ణ గెలిచిన అంటున్నారు కదా కొంతమంది. ఎందుకంటే వంశకృష్ణ 2004 ఇప్పుడు మా డాడీ సింగిల్ మ్యాన్ డైరెక్టర్, 2000 వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో సింగిల్ మ్యాన్ డైరెక్టర్ 5 సంవత్సరాలుగా పనిచేసింది. ఏ మండలం అన్న? అమరావతి మండలం. అప్పుడు ఉమ్మడి అమరావతి మండలం. ఓకే, మా డాడీ సింగిల్ మ్యాన్ డైరెక్టర్. ఆయన చేసిన సేవకుడుగా ఆయన చేసిన సేవకుడు నేను ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నా. ఇప్పుడు మీరు ఏ మండలం? పదర మండలం. ఓకే, పదర మండలం. ఇప్పుడు మా డాడీ చేసిన సింగిల్ మ్యాన్ డైరెక్టర్ చైర్మన్ గా ఆ పదవి చేసింది కాబట్టి ఇట్లా చేయాలి బిడ్డ, ఇట్లా ఉండాలి. వంశకృష్ణను మంచి సేవకుడు. ఇప్పుడు అన్న చెప్తున్నా, మా విలేజ్ లో, చిన్నపల్లి విలేజ్ లో ఒకసారి గొడవైంది మా విలేజ్ లో. అయితే మా డాడీని కొట్టిన తర్వాత వంశీకృష్ణ సార్ దగ్గరికి వెళ్తే మా సొంత కారులో తీసుకెళ్ళిన హైదరాబాద్ కి. ఆ రోజులు గుర్తున్నాయి మాకు. ఆ చిన్న పూర్వకాలం మేము. అంత మంచి వ్యక్తి అంటారు. అంత మంచి వ్యక్తి. మీ నాన్న కూడా కాంగ్రెస్ పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పనిచేసినాం. అట్లా మొత్తం రక్తం మొత్తం కాంగ్రెస్ అంటారు. రక్తం మొత్తం జీవితం మొత్తం కాంగ్రెస్ ఉంటుంది. ఏదైనా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా పడితే అట్లా నత్తలా పట్టి ఉంటారు. అంతేనా? అది అంటే లీడర్ ఒక సైనికుడు ఎట్లా ఉంటాడన్నా, సైనికుడు ఎట్లా అంటే కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులతో పోల్చుకుంటారా? అంతే, 100%. అంతే. సైనికుడు రేవంత్ రెడ్డి ఒక సైనికులుగా పనిచేస్తాం మేము. మరి ఏదైనా వచ్చి 80 రోజులు అయితే జర్నలిస్టుల పైన దాడి లేదే? అంటే దాడి అనేదేనా? అది ఈ రోజు చూసినా మార్నింగ్ న్యూస్ శంకర్ వ్యక్తిపై దాడి జరిగింది జర్నలిస్ట్. అది వాళ్ళు దాడి చేసుకున్నారా, లేదా బయట వాళ్ళు చేసిరా, లేకపోతే ఎంతసేపు దాడి జరిగిన వెంటనే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అనుచరులు ఉంటారు, దాడి చేసిరన్నట్టుగా అదే వృధా జరుగుతుంది. మేము ఆ అభియోగం చేయట్లేదు, కానీ మామూలుగా మనం మాట్లాడుకుంటే ట్రాన్స్పరెన్సీగా మాట్లాడుకుంటే నిన్న మొన్న కాంగ్రెస్ వ్యతిరేకంగానే మాట్లాడింది కాబట్టి ఆటోమేటిక్గా కాంగ్రెస్లో జయించడమని ఒక ఊహాగానమే తప్ప మేము అభియోగం డైరెక్ట్ చేయట్లేదు. అభియోగం అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం జనరల్. అదే రీసెంట్గా సీతక్క మదర్ తెరిసా ముసుగులో ఉన్న ఒక ఇసుక దందా చేసే మాఫియా అనే విషయం గురించి పెద్దగా డిజిటల్ స్క్రీన్ పైన ఆ జర్నలిస్ట్ శంకర్ మాట్లాడినా. ఆమె అనుచరులు ఏమైనా దాడి చేయించారేమనేది ఒక గాసిప్. అట్లాంటి ఏముండదు, వాళ్ళు ఏమైనా ఉండొచ్చు, వాళ్ళ సొంత గొడవలు ఏమైనా ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలాంటి గొడవలు చేయించుడు అనేది రేవంత్ రెడ్డి చెప్పినా. ఇప్పుడు ఏమైనా గొడవలు జరిగినా ఎంత పెద్ద వ్యక్తినైనా
కఠిన మావాడైనా మీవాడైనా ఎవడైనా ఓకే తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పించింది కదా, మీడియా ప్రెస్ మీట్ లో చెప్పించింది కదా. ఓకే చెప్పిండు. దాని తర్వాత డౌట్ ఏముందన్నా, శిక్షించండి. ఇప్పుడు మావాడైనా మీవాడైనా ఎవరైనా ఉండి శిక్షించండి, అవసరం డౌటే లేదు దాంట్లో. కాంగ్రెస్ అంటే క్రమశిక్షణ పార్టీ అది ఒక మాటలో చెప్పాలంటే అది క్రమశిక్షణ పార్టీ కాబట్టి ఇంకా ఈ ఒక 63 సీట్లు గెలుచుకొని నెక్స్ట్ సారి 90 క్రాస్ చేస్తుంది పక్క. ఇప్పుడు 2020 ఈ 5 సంవత్సరాలే కొనసాగే కష్టం అంటే ఎవరు చెప్తున్నా ఇలాంటివి పుగారు వస్తుంది కదా. ఈ 5 సంవత్సరాలు కొనసాగే కష్టం 100% అన్న. 6 నెలలు దిగుతుడు, సంవత్సరాలు దిగుతాడు. ఇవి 6 గ్యారెంటీ అమలు చేసి ఇంకా ఎక్స్ట్రా ఇంప్లిమెంట్ చేసిన ఇప్పుడు బీజేపీ అయినా ఒకైనా బీఆర్ఎస్ అయినా ఒకైనా కళ్యాణ్ శ్రీ లాంటి పెద్ద పెద్దలే 6 నెలలు దిగిపోతారు, సంవత్సరాలు దిగిపోతారు అంటే మళ్ళా 2020 కూడా మీరు రాజకీయ అవగాహన లేని వ్యక్తులు అండి వాళ్ళు ఏదో ఎంత చేసిరు కానీ వాళ్ళు ఏజ్ అయ్యే కొద్దీ మెమరీ పవర్ తగ్గుతుంది. మోడీది కూడా అట్లే సేమ్. మోడీ కూడా ఏజ్ పెరుగుతుంది, మెమరీ పవర్ తగ్గుతుంది. ఓకే ఇది మాత్రం కన్ఫర్మ్ చూసుకోండి మీరు. ఇప్పుడు 2024 అంటే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ లో రాహుల్ గాంధీ పిఎం రాహుల్ గాంధీ ఖచ్చితంగా అండి. ఇప్పుడు చూడండి మీరు 300 ఖచ్చితంగా మాకు సీట్లు వస్తాయి. రాహుల్ గాంధీ యంగ్స్టర్ ఒక ప్రధానమంత్రిగా అవుతాడు, మేము చేస్తాం. మీరు చూడండి ఇదే సేమ్ డిబేట్ లో మళ్ళీ మాట్లాడతాం. పక్క రాహుల్ గాంధీ పిఎం కాకుంటే INTUC కి లైవ్ లా రిజెక్ట్ చేసిపోతారా మీరు? రాజీనామా చేసిపోతారు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతేనా? కాంగ్రెస్ పార్టీ INTUC రాజీనామా చేస్తారు అంటే మీకు నమ్మకం లేదు ఇంకా? కాంగ్రెస్ పార్టీ ఒక రక్తం అండి. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ఉన్న వాళ్ళకి మాకు ఇలా పదవులు దొరుకుతాయి. ఓకే 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 మీరు ఏమంటారు అంటేనా, యువకుడు కాబట్టి యువనాయకుడు కాబట్టి పక్కా కాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీ అంటున్నారు. కానీ పక్షాన అని నేను అనకముందుకే మీరే చూడండి, మీ లైవ్కి వస్తా డిబేట్ ఇస్తాను, మీరే ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పారు, సెల్ఫ్ కాన్ఫిడెంట్గా చెప్పారు. అందుకే మా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు రిజైన్ చేస్తారా INTUCకి ఇన్ కేస్ రాహుల్ గాంధీ పిఎం కాకుంటే? రిజైన్ చేయక ఒక మాటలో చెప్పాలంటే అంటే అర్థమవుతుంది రాహుల్ గాంధీ పిఎం కాడని ఇండైరెక్ట్ గా 100% అవుతాడండి. చూడండి మీరు ఇగో అయితే ఖచ్చితంగా అవుతాడు. నేను ఇదే డిబేట్ లో మళ్ళీ చర్చించి దాని గురించి నేను మాట్లాడతాను, డౌటే లేదు దాంట్లో. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ప్రజా సేవకుడుగా ప్రజలు వస్తాడు, భారత్ జోడో యాత్ర చేసిండు. అంటే మోదీ గారి కంటే మంచిగా ఉండే అవకాశం ఉందా పరిపాలన రాహుల్ గాంధీ వస్తే? మోదీ కంటే మంచి పరిపాలన చేసే అవకాశం ఉందంట. 100% చేస్తాడు ఖచ్చితంగా. అది ఇప్పుడు గాంధీ అన్ని చేసింది గాంధీ ప్రభుత్వాలే కాదు. ఇప్పుడు మన గాంధీ అనేది ఒక డైమండ్ లాంటిది ఈ భారతదేశానికి. ఎక్కడ చూసినా గానీ 1983లో వచ్చింది కదండి బీజేపీ పార్టీ. 1980లో బీజేపీ, 1983 ఎన్టీ రామారావు వచ్చింది. అవును ఎగ్జాక్ట్లీ. అలా వచ్చినప్పుడు అప్పటి నుంచి 1947 నుంచి అప్ టు 2009 వరకు 2014 వరకు పరిపాలించింది. అయితే మీరు చూడండి ఒకసారి, వీళ్ళు మొన్న వచ్చిన పార్టీలకు వాళ్ళు వేసిన గోడలకు సున్నాలు వేసిరంతే వీళ్ళు తప్ప పునాది లేసి మళ్ళీ దేశం మళ్ళా బంగారు భారతదేశం కావాలంటే రాహుల్ గాంధీ రావాలంట. ఖచ్చితంగా రావాలి. గాంధీ ప్రభుత్వాలు దిగుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశం అనేది సశమలంగా అన్ని విధాలుగా అన్ని కార్మిక సంఘాలకు కూడా అన్ని విధాలుగా అన్ని కులాలకు ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది, ఆదుకుంటారు, ముందుండొచ్చు. ఇంకా మోడీ ఏందండి, మోడీ టోపీలు వేసుకొని మాట్లాడడం, డ్రెస్ కోడ్ ఇప్పుడు రాహుల్ గాంధీ డ్రెస్ కోడ్ ఎంత తిప్పి కొడితే 2500 3000 ఉంటుంది, ఆయన 3 లక్షల వరకు ఉంటుంది. అంటే దేశ ఆర్థిక అది మొత్తం అది అదే కాదండి, ఒక సామాన్యుడు బతకగలుగుతాడు ఆయన డ్రెస్ కోడ్లో. ఎక్కడ పోయినా డ్రెస్ కోడ్లు వేసుకుని టోపీలు వేసుకుని మాట్లాడిన మాత్రాన అది ఇది కదా. ఓకే, అంటే నేనేమంటే దేశ ఆర్థిక వ్యవస్థకు కేవలం మోదీ వల్లనే నష్టం జరుగుతుంది. మోదీ డ్రెస్ వల్ల 100% అది మోదీ డ్రెస్ వల్లనే నష్టం జరుగుతుందని అనట్లేదు. కాకపోతే అది ఇప్పుడు రాహుల్ గాంధీని మోడీని కంపేర్ చేయండి మీరు. మోడీ డ్రెస్ కోడ్ని రాహుల్ గాంధీ డ్రెస్ కోడ్ని ఒకసారి కంపేర్ చేసి చూడండి. ఇది ఎంత కాస్ట్. ఒక సామాన్య కుటుంబం ఎందుకన్నా ఇప్పుడు ఇంత అస్పృశ్యత, ఇంత అవగాహన మిగతా 140 కోట్ల మందికి ఎందుకు లేదంటారు? ఇప్పుడు మేరావతి లక్ష్మణ్ అనే వ్యక్తికి ఉన్న అవగాహన మిగతా జనాలకు ఎందుకు లేదు? ఎందుకు పదే మోదీని గెలిపిస్తున్నారు? మోడీని గెలిపించడం అనేది బీజేపీ అది ఇప్పుడు 2014 నుంచి మోడీ నడుస్తుంది. ఏదో దొంగ హామీలు ఇచ్చి నల్లధనం తీసుకొస్తా, బయట పెడతా, అది మన నోట్లో జన్ధన్ అని చెప్పేసి 15 లక్షలు ఇస్తా, అది ఏదో చెప్పిండు. 15 లక్షలు ఇస్తాను అకౌంట్ జన్ధన్ అకౌంట్ అని చెప్పేసి ఓపెన్ చేసి 2014 జూన్ 2 తారీఖున జూన్లో నేను ఈ దేశాలు చేస్తామని హామీలు ఇచ్చేసి వచ్చేసిండు. వచ్చిన తర్వాత జన్ధన్ లేదు, బంధన్ లేదు, జనాలకు మోసం చేసిండు. ఇది సేమ్ కేసీఆర్ లాగానే ఆయన కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చినట్టు అక్కడ రాహుల్ గాంధీ అంటారు. 100% డౌట్ లేదు. ఇక్కడ తెలంగాణలో ఏవైతే పార్టీ చేస్తూ హైకమాండ్ ఖచ్చితంగా ప్రభుత్వం అనేది
ప్రజాప్రభుత్వం కొనసాగుతుంది. అన్న ఇప్పుడు తక్షణమే అంటే మీ భవిష్యత్ ప్రణాళిక ఏందన్న ఐఎన్టీయూసీ తరపున మీరు కానీ మీ స్టేట్ ప్రెసిడెంట్ కానీ వివిధ జిల్లాల అధ్యక్షులు కానీ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు చివరిగా చెప్పినారు మా ఛానల్ ఇంకా మీ కార్మికులకు ఏం చేయాలనుకుంటున్నారు? తెలంగాణ స్టేట్ మొత్తం మా రాష్ట్ర ప్రెసిడెంట్ బుద్ధారాం మురహరి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల ప్రెసిడెంట్లు కలిసి అన్ని మండల ప్రెసిడెంట్లు కలిసి కార్మిక విభాగానికి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దానికి మేము ఆ సమస్యలకు పరిష్కారం చేయడానికి రెడీ ఉన్నాం. చివరిగా మీ ఐఎన్టీయూసీ నుండి మీరు కానీ మీ స్టేట్ ప్రెసిడెంట్ కానీ వివిధ జిల్లాల అధ్యక్షులు కానీ ఏంది భవిష్యత్తు ప్రణాళిక మీ కార్యాచరణ ఏందన్న ఒక్కసారి మా ఆర్తీలకు భవిష్యత్ అనేది 33 ఇప్పుడు మా ప్రెసిడెంట్ బుద్ధారాం మురహరి ఆధ్వర్యంలో 33 జిల్లాలకు సంబంధించిన ప్రెసిడెంట్లు కానివ్వండి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉంటారు కదా, మండల ప్రెసిడెంట్లు అంతా ఒక మీటింగ్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే కార్మిక విభాగానికి అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే కార్మిక విభాగం అంటే కార్మికులు అక్కడ భయపడి భయాందోళనకు గురై పనిచేస్తున్నారో ఎలికిదీసి వాళ్ళకు ఆ సమస్యలకు పరిష్కారం చేసేటట్టు ఖచ్చితంగా మేము నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళ తరపున మేము పోరాటం చేస్తాము. వాళ్ళ సమస్యలకు అన్ని విధాలుగా సహకారం అయితే మా ఐఎన్టీసీ నుంచి బుధారం మురహరి నుంచి ఖచ్చితంగా వాళ్ళకి సహకారం దొరుకుతుంది, మా నుంచి కూడా సహకారం దొరుకుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. చాలా చాలా మంచి విషయాలు చేసుకున్నా, థ్యాంక్ యూ. మా గురువారు ఎల్కచేను సాయిబాబా ఆయన వచ్చింది కాబట్టి నేను ఇవాళ రాజకీయాల్లో వచ్చి థ్యాంక్ యూ మంచి విషయాలు షేర్ చేసుకున్నా. మళ్ళీ కలుద్దాం మా ఛానల్. మీకు మంచి పోస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ మా ఛానల్ రావాలి.